ప్రతి ఒక్కళ్ళు ఇతన్ని ఖండిస్తారు, కానీ ఇతను మాత్రం ఎవరిని ఖండిస్తాడు? జూడ్ని మాత్రమే. హీ జస్ట్ వాంట్స్ ఎవరికైతే హెవీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయటమే వీళ్ళ పని. దీంట్లో సీతాదేవిని వాడేస్తారు ఇష్టం వచ్చినట్టు, ద్రౌపదిని వాడేస్తారు, ఇండియాని రేప్ కంట్రీ అంటారు, గరికిపాటి వారిని వాడేస్తారు, చాగంటి వారిని వాడేస్తారు, మహిళలకి ఈడు బోర్డు సూచనలు ఇస్తాడు. ఈడు మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి మాటలని తీసి బత్తాయిలని ఇండియాని ఎక్కిరిస్తూ ఉంటాడు. దీనికి సమాధానం ఏంటి? అసలు వీడు అరెస్ట్ అవుతాడా? ఈ డిస్కషన్ వల్ల ఈడు ఎంత బెనిఫిట్ అయ్యాడు మీకు అర్థమవుతుందా? ఈడు పెట్టే డిస్కషన్ వీడియోలు జనాలు చూస్తూనే ఉన్నారు, సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, కానీ ఆడు వ్యూవర్స్ తగ్గట్లా. దీనివల్ల ఆడికి వచ్చేది డబ్బు. హిందుత్వాన్ని, స్త్రీలని వాడికి కావాల్సిన అమ్యూజ్మెంట్ లెవెల్లో వాడు పిచ్చి వీడియోస్ చేసి పడేస్తే వాడికి డబ్బులు వస్తున్నాయి. వాడు ఐఫోన్లో ఏమనుకుంటాడు, మిగతా 6 లక్షలు ఎలా ఖర్చు పెట్టాను, 8 రోజులు సంపాదించిన 8 లక్షల్ని గొడవని నేను ఎలా ఖర్చు పెట్టానని చెప్తున్నా అని చెప్పి సిగ్గు లేకుండా మనపైన వీడియోలు వదులుతున్నాడు. ఏమనాలి ఇన్ని? వీడికి సబ్స్క్రైబర్స్ అని దానిపైన ఎక్కడా కూడా బేఫికర్గా ఉన్నాడు, పోతే పోండి ఉంటే ఉండండి అని.